అందరికీ నమస్కారం అండి. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు. ఈయన 1875 ఆగస్టు 23వ తారీఖున కృష్ణయ్య సుబ్బమ్మ అనే దంపతులకు వల్లూరు అనే గ్రామంలో జన్మించారు. ఈయన చదువు ప్రస్తావానికి వస్తే ఈయన బిఎల్ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ అనే చదువు కూడా పూర్తి చేశారు. తర్వాత మన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మద్రాసులో హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. అప్పట్లో 100 కేసులు ఈయన వాదిస్తే 100 కేసులు ఈయన గెలిచేవారు. తర్వాత 1925లో ఒక కేసు నిమిత్తం ఆయన గెలిచినందుకు 75,000 రూపాయలు అప్పట్లో ఈయనకి ఇచ్చేవారు. మన లాయర్లో అత్యధిక ట్యాక్స్ పేయర్ మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తర్వాత మన దేశ స్వాతంత్రం కోసం తన లా వృత్తిని వదిలేశారు. తన ఆస్తిని మొత్తం ఉద్యమకారులకు, అంటే స్వాతంత్ర ఉద్యమకారులకు పంచేవారు మొత్తం. ఆయన గురించి బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకరోజు మన రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ వచ్చి ఆగిందండి. ఆ ట్రైన్లో ఒక మూల ఒక గెడ్డంతో ఒక వ్యక్తి పడుకుని ఉన్నారు. అక్కడ శుభ్రం చేసే వాళ్ళందరూ చూసి ఈ వ్యక్తి ఎవరో అని చెప్పి అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ గారికి సమాచారం అందించారు. వెంటనే అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ వచ్చి చూస్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వెంటనే అతన్ని గుర్తుపెట్టి వాళ్ళే ఇంటికాడ నుంచి భోజనం తెచ్చి ఆయనకి భోజనం పెట్టారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కలిపి ఒక ట్రైన్ టికెట్ కొనిచ్చి విజయవాడకు, మళ్ళీ అక్కడ ఉన్న అందరూ 75,000 రూపాయలు కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చారు. వెంటనే ఒక వ్యక్తి వచ్చి, మా ఆవిడకి ఒంట్లో బాగోలేదండి, ఒకప్పుడు మీ దగ్గర పనిచేసేవాళ్ళం అని చెప్పారు. వెంటనే ఆ 75 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. తర్వాత ఆయన ఒక మాట అన్నారు, మీరంతా నా దగ్గర ఉండగా నాకు డబ్బులు అవసరమా అని. తర్వాత ఆయన విజయవాడ వెళ్ళిపోయారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితిలో ఆయన చనిపోయారు. ఆయన ఒక మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. రెండవది ఏంటంటే, మన విజయవాడలో ఆ బ్రిడ్జి పేరు కూడా ప్రకాశం బ్రిడ్జి అని పేరు పెట్టారు. నాకు ఇష్టమైన విషయం ఏంటంటే, ఆయన ఇంటి పేరు టంగుటూరు ఒక ఊరు పేరు కింద పెట్టారు. అదేవిధంగా ఆయన పేరు ఒక జిల్లా పేరుగా పెట్టారు మన గవర్నమెంట్. ఈరోజు ఆయనకి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.